హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్, ఈరోజు మన వీడియోలో నారుటో బోరుటో ఫిల్లర్స్ నుంచి లాస్ట్ ఎపిసోడ్లో స్టార్ట్ చేసిన టైం ట్రావెల్ ఆర్క్ని కంప్లీట్ చేయబోతున్నాం. ఆఖరిగా మన హీరో బోరుటో సాస్కేతో పాటు ఓరాషికిని పట్టుకుందామనుకుంటే ఓరాషికి కారాసుకి అనే ఆర్టిఫాక్ట్ వాడడం వల్ల అందులో ఇరుక్కున్న బోరుటో ఇంకా సాస్కే పాస్ట్కి వెళ్ళిపోతారు. అక్కడ ఊరషికి చిన్నపిల్లాడిలో ఉన్న నారుటో నుంచి నైన్ టైల్స్ చాక్రాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇదంతా చేశాడని గ్రహించడంతో నారుటోని కాపాడుతూ బోరుటో నారుటో గురించి మరింత తెలుసుకుంటాడు. అలా ఆఖరికి ఊరషికి నారుటో కోసం వచ్చేస్తాడు. మీకు ఈ ఫిల్లర్ ఎపిసోడ్స్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోస్ 5K లైక్స్ని దాటితేనే నెక్స్ట్ ఫిల్లర్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తా. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఆల్మోస్ట్ 60,000 సబ్స్ని రీచ్ అవబోతుంది. 60K సబ్స్ అయితే స్పెషల్గా ఒక Q&A వీడియో చేసి చాలా రోజులైంది కాబట్టి ఒక Q&A చేద్దాం అనుకుంటున్నా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని తొందరగా మన ఛానల్ని 60Kకి చేసి మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. ఇకపోతే చాలామంది జీజు ఐలాండ్ని సింగిల్ వీడియోలో కంప్లీట్ చేయమంటున్నారు. అది అవ్వదమ్మా. నేను ఏ యానిమే అయినా పూర్తిగా ఏం మిస్ కాకుండా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. జీజు ఐలాండ్ దగ్గరగా 20 చాప్టర్స్ ఉంది. సింగిల్ వీడియోలో చేయాలంటే చాలా కష్టం. పైగా కథని మెల్లగా ఎపిసోడ్స్లా చూస్తూ హైప్ బిల్డ్ చేస్తూ లాస్ట్గా ఎలివేషన్స్తో మన హీరో జిన్వుని చూస్తేనే కదా అసలైన మజా. ఇంకా చెప్పాలంటే వీడియో బాగా లాంగ్ అయిపోతే చాలా తక్కువ మందే ఎండ్ వరకు చూస్తారు, కాబట్టి పడిన కష్టమంతా వేస్ట్ అయిపోతుంది. నిజంగా ప్రామిస్ చేసి చెప్తున్నా, మీకోసం 2 డేస్కి ఒక వీడియో పెడుతూ నా ఆఫీస్ వర్క్ని మేనేజ్ చేసుకోవడానికి వీడియో పెట్టే ముందు రోజు నిద్రని కూడా పూర్తిగా మానుకొని మరీ ఎడిటింగ్ చేస్తున్నా. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, మనం మెల్లగా కవర్ చేద్దాం. ఇకపోతే మన హీరో జిన్వు స్కిల్స్ అన్నిటినీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అవి ఒకటా రెండా ఒక్క బిట్లో చెప్పడానికి. మాన్వా ఆఖరికైతే మన హీరో జిన్వు వేరే లెవెల్కి వెళ్తాడు. కాబట్టి సిరీస్ అంతా కంప్లీట్ అయ్యాక కావాలంటే స్కిల్స్ అన్నిటి మీద ఒక స్పెషల్ వీడియో చేద్దాం. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఒక మంచి ఈసెకాయ్ యానిమే. అక్కడక్కడ యాక్షన్ సీన్స్తో, కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్తో, అదిరిపోయే ఎలివేషన్స్తో, మంచి విజువల్స్తో ఒక మంచి యాక్షన్ యానిమే అని కూడా అనొచ్చు. ఈ యానిమే పేరు సుకిమిచి. ఈ యానిమే ప్రెజెంట్ జపనీస్లో 2nd సీజన్ 23rd ఎపిసోడ్ వరకు కంప్లీట్ చేసుకుంది. కానీ క్రంచీరోల్లో మనకి యానిమే జూన్ 19న సీజన్ 1 మొత్తం 12 ఎపిసోడ్స్ ఒకేసారి తెలుగులో రిలీజ్ అవ్వబోతున్నాయి. ఈ కథలో హీరో మాకోటోని వేరే ప్రపంచంలో హీరో చేద్దామని ఆ ప్రపంచానికి చెందిన గాడెస్ రప్పించి అందంగా లేడనే కారణంతో తనని చీకొట్టి విసిరేస్తుంది. కానీ ఆ ప్రపంచంలో మూన్ గాడ్ తన శక్తిని మన హీరోకి ఇచ్చిన తరువాత మాకటో ఏం చేశాడో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూసేయాల్సిందే. చూసారంటే ఇది ఒక బెస్ట్ ఇసెకాయ్ యానిమే అంటారు. ఆల్రెడీ చూసిన వారుంటే మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే, అయితే మీరు నాకంటే ముందే చేరుకున్నారా? మిమ్మల్ని కలుసుకోవడానికి చాలానే వెయిట్ చేశా, మిస్టర్ నారుటో ఉజుమాకి అని అడగడంతో అసలు వీడి ఎవడా అని నారుటో ఆశ్చర్యపోతుండగా ఊరాషికి అటాక్ చేసి నారుటో చక్రాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ నారుటో చక్ర ఎక్స్ట్రాక్ట్ అవ్వదు. అది ఒకవేళ నారుటో సీలింగ్ జుట్సు వల్లేమో అని సాస్కే అనుకుంటుండగా తనని అటాక్ చేయడంతో నారుటో ఆవేశంగా తిరిగి అటాక్ చేద్దామంటే ఊరాషికి నారుటోని బంధించేస్తాడు. సాస్కే అటాక్ చేద్దామన్నా కూడా పని చేయదు. ఇదే టైంకి అక్కడికి వచ్చిన జిరాయా చూసింది నారుటోని ఎవరో బంధించడం. అంతేకాక నారుటోని కాపాడడానికి బోరుటో రసెంగన్ని వాడడం.
అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వాడెవడు? ఇక్కడే ఉంటే ఎవరో ఒకరు వస్తూనే ఉండేలా ఉన్నారు. నారుటో ఉజుమాకి నాతో ఉన్నంత వరకు మీతో నాకు పని లేదు అంటూ తన పాట్లో నుంచి బండరాళ్ళని రప్పించి అందరినీ బంధించేస్తాడు. రే ఎదువా, నన్ను వదులురా. నీకు కొంచెం కూడా బుర్ర లేకపోవడం మంచిదైంది. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు కూడా చాలా తెలివిగా ఉంటావేమో అనుకున్నా. నాకే బుర్ర లేదంటావా? కంగారు పడుకులే, కాసేపట్లోనే నీ చాక్రాని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో కనిపెడతా అంటూ ఊరాషికి నారుటోతో వెళ్ళిపోతాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వాడి పేరు ఊరాషికి. వాడు 9 టైల్స్ చాక్రా కోసం వచ్చాడు. అయితే నేను అనుకున్నట్టే మీరు ఒట్టి ట్రావెలింగ్ పెర్ఫార్మర్స్ కాదా? కానీ మీ నుంచి 9 టైల్స్ పేరు వింటాని అస్సలు అనుకోలేదు. మేము ఒక తూర్పు ప్రాంతం నుంచి వచ్చిన షినోబి. మా మిషన్ వాడిని అంతం చేయడం, వాడి టార్గెట్ హిడెన్ లీఫ్కి చెందిన నారుటో ఉజుమాకి అని తెలుసుకోవడంతో ఇక్కడికి వచ్చాం. కానీ వాడికి అసలు 9 టైల్స్ చాక్రా ఎందుకు కావాలి? ఎందుకో నాకు కూడా తెలీదు. కానీ వాడెంతో అపారమైన శక్తిని పోగేసి శాంతిని నాశనం చేయాలనుకుంటున్నాడు. మీకు ఇదివరకే టైల్ బీస్ట్ చాక్రాని టార్గెట్ చేస్తున్న ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్ గురించి తెలుసు కదా. మాకు వాళ్ళు గతంలో నారుటో ఉజుమాకిని టార్గెట్ చేశారని కూడా తెలుసు. వాడికి కూడా వీళ్ళతో కనెక్షన్ ఉంది. అదంతా నీకు తెలుసంటే నమ్మలేకపోతున్నా. మేము ఇక్కడికి వచ్చింది ఊరాషికి టార్గెట్ అయిన నారుటో ఉజుమాకిని కాపాడటానికి. అలాగా, మిగిలిన వాటి గురించి మెల్లగా తెలుసుకుంటా. కానీ ముందు మనం నారుటోని కాపాడాలి అంటూ మాస్టర్ జిరాయా తన సమనింగ్ జుట్సు వాడి ఆ రాళ్ళని బద్దలు కొట్టడంతో అందరూ నారుటోని కాపాడడానికి బయలుదేరతారు. దారిలో జిరాయా ఊరాషికి నారుటో నుంచి చాక్రా ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోవడానికి కారణం సీలింగ్ జుట్సునే అని, ఒకవేళ బలవంతంగా సీల్ని బ్రేక్ చేసి 9 టైల్స్ చాక్రాని ఎక్స్ట్రాక్ట్ చేశాడంటే నారుటో చనిపోతాడని వివరిస్తాడు. అలా వాళ్ళు ఊరాషికి నారుటోని ఎక్కడికి తీసుకెళ్లాడని వెతుకుతుండగా ఇదే టైంలో దూరంగా ఊరాషికి నారుటోని బంధించి తనలో సీలింగ్ జుట్సు ఉందని తెలుసుకోవడంతో దానిని బలవంతంగా బ్రేక్ చేయడానికి ట్రై చేసి నారుటో లోపలికి ఎంటర్ అయ్యి 9 టైల్స్ మీద ఉన్న సీల్ని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ సీల్ని టచ్ చేయగానే సడన్గా మంటలు పుట్టి తన చెయ్యే కాలిపోవడంతో దెబ్బకి ఊరాషికి భయపడి చేతిని తీసేస్తాడు. దీనివల్ల నారుటోలో 9 టైల్స్ చాక్రా లీక్ అయ్యి క్లోక్లా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ప్రయత్నంలో కొంత చాక్రాని పొందిన ఊరాషికి ఆ పిల్ని సేవించడంతో తన గాయాలన్నీ మానిపోతాయి. దానితో పూర్తి చాక్రాని ఎక్స్ట్రాక్ట్ చేసేద్దామంటే 9 టైల్స్ చాక్రా ఊరాషికి ఎంత ట్రై చేస్తున్నదానని అడ్డుకుంటుంది. ఇదే టైంలో నారుటో 9 టైల్స్ చాక్రాని ఫీల్ అయిన సాస్కే అందరితో కలిసి నారుటో వైపు బయలుదేరతాడు. తిరిగి నారుటో దగ్గర 9 టైల్స్ చాక్రా వల్ల నారుటో తప్పించుకున్నా స్పృహ కోల్పోయి పడిపోతాడు. దానితో ఊరాషికి చాక్రాని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని ఆలోచిస్తుండగా టైంకి బోరుటో టీం వచ్చి అడ్డుకుంటారు. వెంటనే సాస్కే ఊరాషికిని ఆపడానికి ట్రై చేస్తే ఊరాషికి సాస్కే చాక్రా తీసుకోవడానికి ట్రై చేసినా అది పని చెయ్యదు. ఎందుకంటే సాస్కే ముందుగానే తనపై ఒక సీల్ అప్లై చేసుకున్నట్టు మనకి రివీల్ అవుతుంది. ఇదే టైంలో బోరుటో నారుటోని కాపాడదామనుకుంటే నారుటో స్పృహలోకి వచ్చిన 9 టైల్స్ చాక్రా వల్ల కోపంతో రగిలిపోతాడు. మొట్టమొదటిసారి తన తండ్రిని అలా చూసిన బోరుటో షాక్ అయిపోతాడు. వెంటనే నారుటో బోరుటోని అటాక్ చేయబోతుంటే జిరాయా బోరుటోని కాపాడి, వాడిప్పుడు 9 టైల్స్ కంట్రోల్లో ఉన్నాడు. వాడిప్పుడు నీకు తెలిసిన నారుటో కాదు. ఇప్పుడు వాడు కంట్రోల్ చేసుకోలేడు. అది నిజమై ఉండదు. ఒకవేళ నేను తనతో మాట్లాడితే అది అసాధ్యం. వాడి దగ్గరకు వెళ్ళకు. రేయ్, అది నిజం కాదు కదా, నువ్వు నన్ను వినగలుగుతున్నావు కదా. బోరుటో గొంతును విన్న నారుటో తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇది చూసిన జిరాయా ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతాడు. నాకు తెలుసు నువ్వు చెయ్యగలవు, నీకేం కాదు, నాకు తెలుసు, పద ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం అంటుండగా 9 టైల్స్ చాక్రా బోరుటోని ఫీల్ అవుతుంది. వాడి గొంతుకి కాదు,
వాడి చాక్రాకి వాడు రెస్పాండ్ అవుతున్నాడా అంటుండగా నారుటో మెల్లగా శాంతించి కంట్రోల్లోకి వస్తాడు. దానితో బోరుటో అంతా సెట్ అయిందనుకుంటే మళ్ళీ సడన్గా నైన్ టైల్స్ నారుటోని కంట్రోల్ చేసి బోరుటోని కూడా అటాక్ చేస్తుంది. దానితో వెంటనే జిరాయా తన దగ్గరున్న సీల్ ట్యాగ్ని వాడడంతో నారుటోలో చాక్రా సప్రెస్ అవ్వడంతో నారుటో మళ్ళీ తిరిగి నార్మల్ అవుతాడు. ఇదే టైంలో సాస్కేతో పోరాడుతున్న ఊరాషికి తన ప్లాన్ని మార్చి మళ్ళీ అటాక్ చేస్తే మంచిదని ప్రస్తుతానికి మళ్ళీ తప్పించుకుంటాడు. కట్ చేస్తే నారుటోని కాపాడడంలో గాయపడిన బోరుటో చేతికి బ్యాండేజ్ కడతారు. ఇందాక మనం చూసిందేంటి? అప్పుడు వాడొక మాన్స్టర్లా కనిపించాడు. నారుటో లోపలుండే నైన్ టైల్స్ చాక్రా ఎంతో అపారమైనది. అందుకే నారుటో జీవితంలో అందరూ వాడిని ద్వేషించారు. విలేజ్ కూడా వాడిని దూరం పెట్టింది. చాలా కాలం క్రితం ఈ విలేజ్ని నైన్ టైల్ ఫాక్స్ అటాక్ చేసింది. అప్పుడు విలేజ్ని కాపాడడానికి ఫోర్త్ హోకాగే నైన్ టైల్స్ని అప్పుడే పుట్టిన నారుటోలో సీల్ చేశారు. దానితో విలేజ్ బాగు కోసం నారుటో నైన్ టైల్ ఫాక్స్ స్పిరిట్కి వెసల్గా మారాడు. కానీ విలేజ్లో ఎవ్వరూ నారుటోని అలా చూడరు. కానీ అప్పటికీ నారుటో ఎప్పటికైనా అందరూ తనని యాక్సెప్ట్ చెయ్యాలనే చూస్తున్నాడు. వాడొక వెర్రోడు కావచ్చు, కానీ మెల్లగా ముందుకు సాగుతున్నాడు. వాడిని అలా చూసిన తర్వాత ఎవరైనా భయపడతారు. కానీ నువ్వు ఇంకా వాడిని ఒక మాన్స్టర్ అని అనుకుంటే నేను అలా అనలేదు. నాకు తెలుసు. ఇదే టైంలో నారుటో నిద్రలేచి బోరుటో చేతిపై గాయం తానే చేశాడని తెలుసుకొని బాధపడతాడు. ఇలా అయితే నేను నాన్నని కాపాడుకోగలుగుతానా? ఎందుకని నువ్వు కూడా నా కింద ట్రైనింగ్ తీసుకోకూడదు? ఆ ఊరాషికి గడు మళ్ళీ తిరిగి వస్తాడు కదా. ఖచ్చితంగా వస్తాడు. అలా జిరాయా ఇద్దరూ కలిసి ట్రైనింగ్ తీసుకోవడం గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆలోచించుకోమని మళ్ళీ రీసెర్చ్ కోసం వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇద్దరూ కలిసి ట్రైనింగ్ చేయడం కోసం డిసైడ్ అవ్వడంతో బోరుటో నారుటోతో తను ఒక సీక్రెట్ మిషన్లో ఉండడం వల్ల ముందలా కొన్ని విషయాలు దాయాల్సి వచ్చిందని చెప్పడంతో ఇద్దరూ వాళ్ళ ట్రైనింగ్ మొదలుపెట్టడానికి జిరాయాని చేరుకుంటారు. ముందుగా బోరుటో ఇంకా నారుటో ఇద్దరి చక్రాలు ఒకేలా ఉండడం గమనించిన జిరాయా వాళ్ళ ట్రైనింగ్లో ఇద్దరి చక్రాన్ని సింక్రనైజ్ చేసి కలపగలిగితే ముందెప్పుడూ చూడని ఒక అద్భుతమైన కొలాబరేషన్ జుట్సు కనిపెట్టచ్చని చెప్పడంతో నారుటో ఇంకా బోరుటో వాళ్ళ చక్రాన్ని కలపడానికి ఎంత ట్రై చేసినా అది పని చెయ్యదు. ఎంత ప్రయత్నించినా చెయ్యలేకపోతున్నా. రే, అసలు నువ్వు సరిగ్గా చేస్తున్నావా? ఏమన్నావు? ఒకవేళ చక్రాన్ని సరిగ్గా కలపలేకపోతున్నది నువ్వేమో. ఓయ్ అక్కడే ఆగండి. జోనిన్లలో కూడా చక్రాన్ని సింక్రనైజ్ చేయగలిగే వాళ్ళు చాలా తక్కువ. చక్రాన్ని సింక్రనైజ్ చేసి కలపాలంటే ముందు మీరు మీ చక్రాన్ని మీ పార్ట్నర్ చక్ర వేవ్ లెంత్కి మ్యాచ్ చేయాలి. చెప్పడం ఈజీనే, కానీ దానికి మీరు మీ పార్ట్నర్ చక్రాన్ని సెన్స్ చేయడమే కాదు, మీ ఊపిరిని కూడా ఒకటి చేస్తూ మీ చక్రాన్ని కంట్రోల్ చేస్తూ దాని నేచర్ని కూడా మార్చాలి. అయితే ముందు మేము చేయాల్సింది మా చక్రాస్లో ఇంకా శక్తిని మ్యాచ్ చేయడం కదా. నారుటో కంటే నీకు బాగానే అర్థమవుతుంది. నేను కూడా అదే చెప్పాలనుకున్నా. ఇద్దరం మా ఊపిరిని ఒకటిగా పీల్చాలి, అంతే కదా. పద ఇక అదరగొడదాం అని మళ్ళీ ట్రై చేసినా ఫెయిల్ అవుతూ ఉండడంతో వాళ్ళ చక్రాన్ని కంట్రోల్ చేయడం ఈజీ అవ్వడం కోసం ఇద్దరిని వాళ్ళ చక్రాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ముందొక రబ్బర్ బెలూన్ని పగలగొట్టమని చెప్పి మళ్ళీ జిరాయా తప్పించుకొని వెళ్ళిపోతాడు. అలా నారుటో ఇంకా బోరుటో వాళ్ళ ట్రైనింగ్ని మొదలు పెడితే సాస్కే వాళ్ళని దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు. కానీ ట్రైనింగ్ మధ్యలో నారుటోని చూస్తూ ముందుగా నారుటో తనని అటాక్ చేసింది గుర్తొస్తూ ఉండడంతో బోరుటో కాన్సన్ట్రేషన్ తప్పుతూ ఉంటాడు. అంతేకాక నారుటోని తనకి తెలియకుండానే ఒక మాన్స్టర్లా చూస్తాడు. దానితో ముందు తను చేసిన తప్పు వల్లే బోరుటో తనని చూసి భయపడుతున్నాడని తెలుసుకున్న నారుటో బోరుటోకి ఏం చెప్పాలో తెలియక బాధపడతాడు. అలా బ్రేక్ తీసుకొని బోరుటో ఈ ఫీలింగ్ని ఎవరితో పంచుకోవాలి అని అనుకుంటుండగా
తనకి నెజీతో ట్రైనింగ్ చేస్తున్న హినాటా కనిపిస్తుంది. అలా వాళ్ళ ట్రైనింగ్ ముగించడంతో నెజీ తిరిగి వెళ్ళిపోతుండగా, నువ్వు ఇందాక నుంచి ఇక్కడేం చేస్తున్నావు? నీకేం కావాలి? నీకు నేను ఇక్కడ ఉన్నట్టు ముందే తెలుసా? లేడీ హినాటాకి నువ్వు కనిపించుండకపోవచ్చు, కానీ నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు. అమ్మకి హినాటాకి నువ్వు అంత మర్యాద ఎందుకు ఇస్తున్నావు? తను మా హ్యూగా క్లాన్ మెయిన్ ఫ్యామిలీకి వారసురాలు, నేను బ్రాంచ్ ఫ్యామిలీకి చెందినవాడిని, కాబట్టి ఆమె నాకు ప్రభువులాగా. కానీ తను నిన్ను అన్నయ్య అని పిలుస్తుంది కదా. మేమన్నా చెల్లెల్లా పెంచబడ్డాం, చాలాసార్లు అలా పిలవకూడదని చెప్పా, అయినా లేడీ హినాటా వినదు. అలా బోరుటోకి నారుటోకి మధ్య జరిగింది నెజీ తెలుసుకుంటాడు. ఇలాంటిది ముందు కూడా ఎప్పుడైనా జరిగిందా? నాకు పూర్తిగా తెలీదు, కానీ ఇలా తన శక్తి కంట్రోల్ తప్పడం ఇది మొదటిసారి కాదు. ఇంకా దానివల్లే తను ఎప్పటి నుంచో ఒంటరిగా మిగిలిపోయాడు. నారుటో మీద నీకు జాలి కలుగుతుందా? హా, తన గురించి తెలిసిన ఎవరికైనా కలుగుతుంది కదా. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. తనపై జాలి చూపించే అంత దీనస్థితిలో వాడున్నాడని అస్సలు అనుకోకు. ఎవరూ మన విధిని నిర్ణయించలేరు. నారుటో అది నాకు తానే స్వయంగా నేర్పించాడు. నేను నా తలరాతని ఎంతగానో తిట్టుకునేవాణ్ణి. ఒక బ్రాంచ్ ఫ్యామిలీలో పుట్టడం వల్ల ఎప్పటికీ ఒక హ్యూగా క్లాన్లో ఒకని కాలేనని. తరువాత నా నాన్న మరణించారు. దానితో ఇక ఎప్పటికీ నేను బ్రాంచ్ ఫ్యామిలీలో ఒకరిగా మిగిలిపోవాలనే విధి నుంచి తప్పించుకోలేననుకున్నా. కానీ నాలో ఉన్న పిరికితనంతో నిండిన ఆ మాటల్ని తరిమి కొట్టింది వాడే. మరొక ఘోరమైన విధిని ఎదుర్కొంటున్నవాడు. నేను నీకు చెప్పాను కదా, నా ఓటమిని ఎప్పుడు ఒప్పుకోవాలో నాకు తెలీదని. ఎందుకని నీ విధిని నువ్వు ఇంతలా కాదని పోరాడుతున్నావు? ఎందుకంటే నన్ను అందరూ ఒక లూజర్ అని పిలిచారు. నువ్విది అసాధ్యం అనుకుంటే నువ్వేం చెయ్యక్కర్లేదు. నేను హోకాగే అయిన తర్వాత హ్యూగాని నీకోసం నేను మారుస్తా. ఇప్పుడు కూడా నారుటో తన విధిని ఎదిరించి పోరాడుతున్నాడు. పుట్టుకతోనే తనలో ఒక భయంకరమైన శక్తిని పెట్టిన, ఘోరమైన, ఒంటరిగా చేసిన విధితో తెలియకుండానే చాలా ఎక్కువగా చెప్పినట్టున్నా ఒకరి పేరేంటో కూడా తెలియని ట్రావెలింగ్ పెర్ఫార్మర్తో ఇదంతా చెప్తా అని కూడా అనుకోలేదు. ఒకవేళ నిన్ను చూస్తే నారుటోనే గుర్తు రావడంతో చెప్పానేమో. ఏదైనా వాడి మీద జాలి చూపాల్సిన అవసరం లేదు. కొలవలేని భయంకరమైన శక్తి ముందు భయపడడం సహజమే, కానీ దానిని ఎదుర్కొని వాడితో కలిసి ముందుకు వెళ్ళడంతో నీ శక్తిని కూడా పెంచుకోవచ్చు. అలా అని నేననుకుంటున్నా అనడంతో బోరుటో నారుటోని పూర్తిగా అర్థం చేసుకొని, చాలా థ్యాంక్స్ నెజీ, నేను ఇక తిరిగి వెళ్తా. కట్ చేస్తే జిరాయా నారుటో ఇంకా బోరుటోకి డిన్నర్ని అందచేసే బాధ్యత సాస్కి అప్పచెప్పి సైలెంట్గా ఎస్కేప్ అయిపోతాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యారెక్టర్ పేరేంటి అని అడిగా. సో షాంగ్రీలా ఫ్రంటీర్ అనే యానిమేలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ ఫ్రెండ్ పేరు కేయోమి. కానీ తను గేమ్ ఆడుకోవడానికి క్రియేట్ చేసుకున్న ఈ క్యారెక్టర్ పేరు కాడ్జో. సో కరెక్ట్ ఆన్సర్ కాడ్జో. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే ఒంటరిగా ఉన్న నారుటోని సాస్కే కలుసుకుంటాడు. ఓయ్, వర్షంలో ఏం చేస్తున్నావు? జలుబు చేస్తుంది. మిస్టర్ మీరా, వాడిని గాయపరిచినందుకు బాధపడుతున్నావా? వాడిని నువ్వు కావాలని గాయపరచలేదు కదా. అస్సలు కాదు, కానీ అదొక కారణం కాదు కదా. నేను నా ఇంటెల్స్ని నన్ను పూర్తిగా కంట్రోల్ చేయనిచ్చానంటే. ఓయ్ మిస్టర్, మీకు ముఖ్యమైన ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? హా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అలానే వాడు నా రైవల్ కూడా. కానీ మా మధ్య కొన్ని జరగడం వల్ల మేము పోరాడుకొని ఎవరి దారిలో వాళ్ళు వెళ్తున్నాం. కానీ వాడిని అలానే వదిలేలేను. అయితే నువ్వు జిరాయా దగ్గర తీసుకుంటున్న ఈ ట్రైనింగ్ అంతా నేను ఇంకా బలంగా మారాలి, సాస్కిని మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసం. కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. కంట్రోల్ తప్పి బోరుటోని గాయపరిచా. ఇలానే కొనసాగితే నేను నీకు నా స్నేహితుడి గురించి ఒక కథ చెప్తా. చాలా కాలం క్రితం తన లక్ష్యాన్ని సాధించడం కోసం తన స్నేహితుడిని విడిచే మార్గాన్ని ఎంచుకున్నాడు. శక్తిని పొందడం అంటే బంధాల్ని తెంచుకోవడం అని నమ్మాడు. వాడు అర్థం చేసుకోలేకపోయాడు. చెప్పాలంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. వాడి గురించి అందరికన్నా ఎక్కువ ఆలోచించే ఒక స్నేహితుడున్నాడని. మరి తరువాత వాడికి ఏమైంది?
ఆఖరికి వాడి స్నేహితుడు వాడికి బుద్ధొచ్చేలా చేశాడు. అందరూ వాడిని వదులుకున్నప్పటికీ వాడి ఫ్రెండ్ మాత్రం ఎప్పుడూ వాడిని వదులుకోవాలనుకోలేదు. ఎప్పుడూ కూడా వాడి మాటని వెనక్కి తీసుకోలేదు. వాడికి ఓడిపోవడం అంటే అస్సలు నచ్చదనుకుంటా. నా కథ కూడా కొంచెం అలానే ఉంది కదా. అయితే ఆఖరికి వాళ్ళిద్దరూ కలిసి నవ్వుకోగలిగారా? అయితే నేను ఇలాంటి చిన్న విషయాల కోసం బాధపడుతూ టైం వేస్ట్ చేయకూడదు. చాలా థ్యాంక్స్ మిస్టర్. మీ ఫ్రెండ్ ముందు నేను ఓడిపోయేది లేదు. నేను ఇంకా బలంగా మారతా. బోరుటోని కూడా కాపాడేంత బలంగా మారతా. ఇంతకీ మీ పేరేంటి మిస్టర్? నేను నీకు అది చెప్పలేను. ఇంత చెప్పి అది చెప్పరా? సర్లే, ముందిది తిని బోరుటోతో కలిసి ట్రైనింగ్ని కొనసాగించు. ఇక పదండి, నా సత్తా చూపించే టైం వచ్చింది. కట్ చేస్తే తన ట్రైనింగ్ నుంచి అలసిపోయి వెళ్తున్న సాకురా అనుకోకుండా సాస్కేని కలవడంతో కంగారు పడిన సాస్కే వెళ్తూ ఒక పేపర్ని పడేస్తాడు. అది చూసిన సాకురా షాక్ అయిపోతుంది. కట్ చేస్తే మళ్ళీ సాస్కేని జిరాయా కలుసుకుంటాడు. అప్పుడే కలుసుకున్న నారుటోతో చాలా బాగానే మాట్లాడుతున్నావే. అదేం లేదు, వాడిని చూస్తే నాకు గతంలో చూసిన ఎవరో గుర్తొచ్చారంతే. ఓ అవునా, గతంలోనా? నన్ను క్షమించండి, కానీ నేను ఇక వెళ్ళాలి. అన్నట్టు నువ్వు సాస్కే ఉచిహా కదా అనడంతో సాస్కే షాక్ అయిపోతాడు. ఏదో జోక్ చేసా, నువ్వు వాడయ్యే అవకాశం లేదు కదా అని జిరాయా నవ్వుకుంటే సాస్కే మాత్రం ఒకవేళ జిరాయాకి నిజం తెలిసిపోయిందనే ఆలోచనలో ఉంటాడు. కట్ చేస్తే మళ్ళీ బోరుటో నారుటోని కలుసుకుంటాడు. హే అది ఏంటో చెప్పు. లేదు, ముందు నువ్వే చెప్పు అని ఇద్దరు నవ్వుకొని ఒకరికొకరు సారీ చెప్పుకొని మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ చేయడానికి డిసైడ్ అవుతారు. కట్ చేస్తే సాస్కే ఇంకా జిరాయా ఊరాషికి గురించి మాట్లాడుకుంటూ ఊరాషికిని ఆపాలంటే వాడి గురించి పూర్తిగా తెలుసుకోవాలని జిరాయా ఊరాషికి ఎబిలిటీస్ గురించి సాస్కే ద్వారా తెలుసుకుంటాడు. ఇదే టైంలో ఈ చిరాకు రామెన్లో కడుపు ఖాళీగా ఉంటే అస్సలు ట్రైనింగ్ చేయలేము కదా, చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఏంటి మళ్ళీ రామెన్నా? ఇక్కడ రామెన్ అద్భుతంగా ఉంటుంది అని నారుటో తినడం స్టార్ట్ చేస్తే బోరుటో సాస్కే చెప్పింది గుర్తు తెచ్చుకొని, నేను నిన్ను ఒకటి అడగచ్చా? నీ ఫ్రెండ్ అసలు వాడి విలేజ్ వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకని నువ్వు దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు? అంటే తను కూడా లీఫ్కి చెందిన గెనిన్ కదా. తను విలేజ్ వదిలి వెళ్ళిపోయాడంటే ఏదో ఒక పెద్ద కారణమే ఉండుంటుంది కదా. వాడు అది శక్తిని పొందడం కోసం తప్పదని చెప్పాడు. వాడి కుటుంబం ఉచిహా క్లాన్ పూర్తిగా అంతమైపోయింది. మిగిలింది వాడొక్కడే. కాబట్టి తన పగ సాధించడానికి ఇంకా బలంగా మారాలనుకుంటున్నాడు. మరి దానికోసం విలేజ్ ఎందుకు వదిలాడు? బంధాలని తెంపుకోవడానికి ఒంటరితనంలో వచ్చే బాధలోనే అసలైన శక్తి ఉంటుందని వాడు చెప్పాడు. అందుకే బలంగా మారడం కోసం అందరితో ఉన్న బంధాలని, నాతో ఉన్న బంధాన్ని తెంపుకున్నాడు. మేము వాడిని ఆపడానికి చాలానే ప్రయత్నించాం, కానీ వాడు శక్తి కోసం ఒరోచిమారు దగ్గరికి వెళ్ళిపోయాడు. సాస్కేని తిరిగి తీసుకురావడం కోసం నువ్వింత దూరం ఎందుకు వెళ్తున్నావు? ఎందుకంటే నేను ఏర్పరచుకున్న మొదటి బంధం వాడితోనే. నాకు అమ్మా నాన్న లేదా తోబుట్టువులు కూడా ఎవరూ లేరు. కాబట్టి ఆ బంధాలు ఎలా ఉంటాయో నాకు తెలీదు. కానీ సాస్కేని కలిసాక ఒకవేళ బ్రదర్ ఉంటే ఇలానే ఉంటుందేమో అని తెలిసింది. సాస్కేని తిరిగి తీసుకురావాలంటే నేను బలంగా మారాలి. అందుకే నేను మాస్టర్ జిరాయా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నా. వాడిని 2 పీకి వాడిని నిద్ర నుంచి లెగిసేలా చెయ్యాలి. ఇంకా తిరిగి మళ్ళీ విలేజ్కి తీసుకురావాలి. ఎందుకంటే వాడే నా ఫ్రెండ్. కట్ చేస్తే ఊరాషికి ముందుగా తనలో చాక్రాని దొంగలించడంతో తనలో పూర్తి చాక్రా లేదని, వాడిని ఓడించాలంటే ఇద్దరం కలిసి మంచి ప్లాన్ వేయాలని సాస్కే ఇంకా జిరాయా ఒక ప్లాన్ వేస్తుండగా నారుటో నుంచి 9 టైల్స్ చాక్రాని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఊరాషికి సిద్ధమవుతుంటాడు. కట్ చేస్తే నారుటో ఇంకా బోరుటో ట్రైనింగ్లో ఎంత ట్రై చేసినా ఆ రబ్బర్ బాల్ని బ్లాస్ట్ చేయలేక అలిసిపోతారు. దానితో నారుటో ఒక లీఫ్ని చూడడంతో గతంలో జిరాయా చెప్పిన ట్రిక్ గుర్తొచ్చి బోరుటో చేతిపై ఒక లీఫ్ సింబల్ గీసి
అక్కడ తన చక్రని ఫోకస్ చేయమంటాడు. అలా ఇద్దరూ ఫోకస్ చేసి ట్రైనింగ్ చేస్తుండగా ముందుగా తనకి దొరికిన పేపర్తో సాకురా ఎంట్రీ ఇచ్చి అది బోరుటోకి చూపించి, నీతో వచ్చినతను దీనిని పారేసుకున్నాడు. దీనిలో నేను కొంతే చదవగలను, కానీ బోరు సాసుకే ప్రేమతో శారద. అమ్మ బాబోయ్, దొరికిపోయాం. నాకు తెలిసది శారద సాస్కే కోసం రాసిన నోట్ అయి ఉంటుంది. నాకిది ఏం చెప్తుందో పూర్తిగా తెలీదు, కానీ ఇక్కడ చూడు, ఇక్కడుంది సాస్కే అనే పేరే కదా. మీకు సాస్కే గురించి ఏమైనా తెలుసా? అసలు మీరు ఎవరు? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆగు ఆగు సాకురా, ఒకేసారి అన్ని ప్రశ్నలా? అంతేకాక వాళ్ళకి సాస్కే గురించి తెలిసే ఛాన్సే లేదు. నారుటో, నువ్వు ఇందులో కలగ చేసుకోకు. సరే అయితే ముందు ఇది చెప్పు, నీకు సాస్కే తెలుసా? లేదు, అస్సలు తెలియదనుకుంటా. ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పి తప్పించుకోవాలరా దేవుడా. ఒక్కసారి నన్ను అది చదవనిస్తావా? ఒకవేళ ఇది సాస్కే అనే పేరుతో ఉన్న వేరే మనిషేమో. నాకు దీని గురించి తెలీదు. ఓస్ అంతేనా? ఒక్క సెకండ్ మమ్మల్ని కంగారు పెట్టేశావు. నన్ను నమ్ము, నాకు నిజంగా మీ ఫ్రెండ్ గురించి ఏం తెలీదు. అవునా? థ్యాంక్స్. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు క్షమించు. అయితే సాకురా కూడా నాన్నలాగే సాస్కేని వెనక్కి తీసుకురావాలనుకుంటుందా? కానీ నేను వీళ్ళకి నిజం చెప్పలేను. అయితే నేను డైరెక్ట్గా అతన్నే అడగాలి. కట్ చేస్తే తినడానికి వెళ్తున్న నారుటో ఇంకా బోరుటో షేకమారు టీంని కలుసుకుంటారు. మీరు కూడా ఇక్కడికి తినడానికి వచ్చారా? లేదు, మేము ఎప్పటికైనా బార్బిక్యూ కంటే రామెన్ దగ్గరికే వెళ్తాం. ఏంటి? ఇందాకే కదా మనం రామెన్ తింది. దయచేసి ఇక రామెన్ గోల్ ఆపరా. ఏంటి? అసలు రామెన్తో నీకు వచ్చిన సమస్య ఏంటి? ఏంటి, మళ్ళీ ఆ రామెన్నే తింటున్నావా? నీతో ఉంటున్న పాపానికి వాడికి రామెన్ పెట్టి పెట్టి చంపేస్తావా? అవును, రోజు రామెన్ తినడం కష్టంగానే ఉంటుంది కదా. తింటే తప్పేంటి? సర్లేండి, ఇంకో ఇద్దరు కలిసినా పెద్దగా బిల్లేం మారదులే. చోజీ ఉన్నాడు కాబట్టి ఎలాగో బిల్లు చాలా ఎక్కువే వస్తుంది. అలా నారుటో ఇంకా బోరుటో షేకమారు టీంతో కలిసి ఫుల్గా తినేస్తారు. కట్ చేస్తే మళ్ళీ ఇద్దరు ట్రైనింగ్ చేస్తుండగా నారుటో చాక్రా కోసం మళ్ళీ ఊరాషికి ఎంట్రీ ఇస్తాడు. ఊరాషికిని చూడగానే మళ్ళీ ఆవేశంతో నారుటో అటాక్కి వెళ్తే బోరుటో నారుటోని ఊరాషికి అటాక్ నుంచి కాపాడతాడు. అలా ఊరాషికి చేసే అటాక్స్ నుంచి నారుటో ఇంకా బోరుటో తప్పించుకుంటున్నా బోరుటో బలైపోతాడు. దానితో ఊరాషికి ఇక నారుటోని మళ్ళీ బంధిద్దామనుకుంటే టైంకి జిరాయా తన ఫ్లేమ్ బాంబ్స్తో అటాక్ చేస్తే సాస్కే తన షురికెన్తో అటాక్ చేస్తాడు. ఊరాషికి సాస్కే చాక్రాతో సాస్కేనే అటాక్ చేద్దామనుకుంటే జిరాయా వెనక నుంచి అటాక్ చేస్తాడు. అది గమనించిన ఊరాషికి తప్పించుకొని జిరాయాని వెనక నుంచి పొడి చేస్తాడు. జిరాయాని కాపాడడానికి నారుటో రసింగంతో అటాక్ చేసినా మళ్ళీ తప్పించుకుంటాడు. నా కళ్ళు అన్నిటినీ చూడగలవు, మీ భవిష్యత్తుని కూడా అనడంతో అటాక్ చేయడానికి వచ్చిన బోరుటోని తన్ని చెట్టుకు అంటించేస్తాడు. ఇక నారుటో సీలింగ్ జుట్సుని తొలగించాలని వచ్చిన ఊరాషికిని సాస్కే ఆపుదామన్నా ఊరాషికి సాస్కేని నేల కంటించేస్తాడు. బోరుటో, నారుటోని తీసుకొని దూరంగా పారిపో. ఏంటి? నేను అలా అస్సలు చెయ్యలేను. మనం ఇక్కడికి వచ్చింది నారుటోని కాపాడడానికి, ఆ విషయం మర్చిపోకు అంటుండగా ఊరాషికి తన విండ్ జుట్సుతో సాస్కేని నెట్టేస్తే సాస్కే ఊరాషికిని అటాక్ చేసి ఆపడానికి ప్రయత్నిస్తాడు. పరిస్థితి అర్థం చేసుకున్న జిరాయా తన సమనింగ్ జుట్సు వాడి నారుటో ఇంకా బోరుటోని కాపాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దానితో ఊరాషికిని ఎలాగైనా ఆపడానికి తనలో ఉన్న శక్తి అంతా సేకరించి ఊరాషికితో సాస్కే లోయలోకి దూకేస్తాడు. కట్ చేస్తే బోరుటో మళ్ళీ సాస్కే కోసం వెళ్తాడని బోరుటోని బంధించి నారుటో ఇంకా జిరాయా గాయాల నుంచి కోలుకుంటారు. ఇదే టైంలో ఊరాషికి తనకి దొరికిన సాస్కే కత్తితో సాస్కేని వెతకాలనుకుంటాడు. అలానే స్పృహ కోల్పోయిన సాస్కేని సాకురా కనిపెట్టి అతను ఎవరో తెలుసుకోవడానికి కాపాడాలని నిర్ణయించుకుంటుంది. కట్ చేస్తే శాంతించిన బోరుటోతో జిరాయా, మనం వాడిని ఓడించాలంటే ముందు వాడు మన అటాక్స్ని ఎలా తప్పించుకుంటున్నాడో తెలుసుకోవాలి. వాడి కళ్ళు
వాడు మన భవిష్యత్తుని చూడగలడని చెప్పాడు. దాని వెనకున్న సీక్రెట్ ఏంటి అని అనుకుంటుండగా బోరుటోకి జిరాయా గాయం చూసి ఏదో గుర్తు రావడంతో వెంటనే అందరూ బయలుదేరతారు. ఇదే టైంలో సాకురా సాస్కెని హీల్ చేస్తూ ఉంటుంది. కానీ అక్కడికి సాస్కెని వెతుకుతున్న ఊరాషికి చేరుకుంటాడు. కానీ సడన్గా ఊరాషికిని బోరుటో అటాక్ చేయడంతో డైవర్ట్ అయిన ఊరాషికిని నారుటో అటాక్ చేస్తే దానిని తప్పించుకోవడంతో ప్లాన్ ప్రకారం వాడిని బంధించామనుకుంటాడు. కానీ ఊరాషికి మళ్ళీ తప్పించుకుంటాడు. రేయ్, అసలు మా అటాక్స్ నుంచి ఎలా తప్పించుకుంటున్నావురా అని నారుటో డైవర్ట్ చేస్తుండగా బోరుటో వెనక నుంచి అటాక్ చేద్దామంటే ఊరాషికి దానిని కూడా తిప్పి కొడతాడు. చెట్టు వెనుకున్న జిరాయాని కూడా గ్రహించి అటాక్ చేస్తే జిరాయా తన ఫైర్ స్టైల్ జుట్సుతో ఊరాషికిని చుట్టుముడతాడు. దాని నుంచి తప్పించుకున్న ఊరాషికిని గ్యాప్ ఇవ్వకుండా తన టోడ్ ఆయిల్ బాంబ్తో అటాక్ చేస్తే దానిని కూడా చాలా ఈజీగా తప్పించుకుంటాడు. కానీ తప్పించుకుంటున్న ఊరాషికిపై ఉన్న రక్తం మరకలు మాయమవ్వడంతో మ్యాటర్ అర్థమయ్యి జిరాయా తన మర్డ్వాల్ వాడడంతో అందరూ తప్పించుకుంటారు. రక్తమా? నాకు అర్థమైందా? అయితే వాడి జుట్సు ఎలా పనిచేస్తుందో నీకు అర్థమైందా? వాడి బట్టలు కంటుకున్న రక్తం నీకంటే వేగంగా ఆరిపోయింది. దాని అర్థం ఏమో, నాకంతే తెలుసు. ఆ ముక్క మాకు కూడా తెలుసు. అయితే దాని అర్థం ఏంటో నీకు తెలుసా? లేదు, నాకు తెలీదు. వాడిపై ఉన్న రక్తం ఫాస్ట్గా ఆరిపోయిందంటే ఒకవేళ ఫైర్ లేదా విండ్ స్టైల్ జుట్సు వాడుండాలి. లేకపోతే వాడికి మాత్రమే ఎక్కువ కాలం గడిచుండాలి. వాడు జుట్సు వాడినట్టు ఏ సూచనలు లేవు కాబట్టి వాడు జరిగింది తెలుసుకుంటూ కాలంలో తిరిగి వెనక్కి వెళ్తున్నాడా? ఇదే టైంలో ఊరాషికి వాళ్ళని కనిపెట్టి అటాక్ చేసినా అందరూ తప్పించుకుంటారు. దానితో ఊరాషికి ముందేం జరుగుతుందో తెలియడంతో నారుటో ఇంకా బోరుటో ఎంత ప్రయత్నించినా ఏం పని చేయవు. దానితో జిరాయా తన నింజా ఆర్ట్ టోడ్ మౌత్ ట్రాప్ వాడి ఊరాషికిని బంధిస్తాడు. మనం ఇప్పుడున్నది మౌంట్ మ్యోబోకోకి చెందిన గ్రేట్ టోడ్ కడుపులో. ఓ అవునా, అయితే ఇప్పుడు నేను ఒక కడుపులో ఉన్నానా? నువ్వు కాలంలో వెనక్కి వెళ్ళగలిగినా అది కేవలం కొద్ది సెకండ్లకే అని తెలుసుకున్నా. లేకపోతే నువ్వు మమ్మల్ని ఎప్పుడో అంతం చేసేవాడివి కదా. తెలిస్తే ఏంటి అంటే నువ్వు నేను జుట్సు వాడిని నువ్వు బంధించిన ముందు సమయానికి వెళ్ళలేవు. అయితే ఏంటి, నన్ను ఇలాంటి జుట్సుతో ఆపగలననుకుంటున్నావా? దానితో నారుటో ఇంకా బోరుటో వాళ్ళ షాడో క్లాన్స్తో అటాక్ చేసిన ఊరాషికి అన్నిటినీ అంతం చేసి వాళ్ళ వైపు వస్తుండగా సడన్గా రక్తం కక్కుకొని పడిపోతాడు. ఇప్పుడు ఇరుక్కున్నావు. నీకు చెప్పా కదా మనమున్నది కడుపు లోపలని. ఇక్కడ గాలంతా యాసిడ్ లాంటి విషంతో నిండింది. దానికి రంగు లేక వాసన ఉండకపోవడంతో కనిపెట్టడం కష్టమే. దానివల్ల కాసేపటి వరకు ఏం కాకపోయినా ఎక్కువగా పీల్చావంటే ఎవరినైనా కదలకుండా చేసేస్తుంది. నువ్వు కాలంలో వెనక్కి వెళ్తూ ఉండడం వల్ల మాకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా గాలి పీల్చుకున్నావు. కాబట్టి దాని ఎఫెక్ట్ మాతో పోలిస్తే నీపై చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇకంతే జిరాయా తన జుట్సుని రిలీజ్ చేస్తే కోపంతో రగిలిపోతున్న ఊరాషికిని నారుటో రసెంగన్ వాడితే బోరుటో విండ్ స్టైల్ వాడటంతో నారుటో తన రసెంగన్తో దూసుకెళ్ళి ఊరాషికి ఒక్కటిస్తే దెబ్బకి ఊరాషికి గోడ కంటుకొని పడిపోతాడు. దానితో ఇక ఊరాషికిని ఓడించినట్టే అని నారుటో ఇంకా బోరుటో సంబరపడతారు. కానీ ఊరాషికి బతికి మళ్ళీ లేస్తాడు. ఏంటి, మళ్ళీ లేచాడా? కానీ ఇక నీ కథ ముగిసిందిరా ఊరాషికి. నా కథ ముగిసిందా? నన్ను తక్కువ అంచనా వెయ్యకురా పిల్లబచ్చా. ఏరా, నీకిచ్చింది ఇంకా సరిపోలేదా? చూస్తుంటే నిజంగానే వాడేదో దాస్తున్నట్టున్నాడు అనడంతో ఊరాషికి తను సేకరించిన చాక్రాని మాత్రమే కాదు తన సొంత కళ్ళని కూడా తానే తినేస్తాడు. దానితో అస్సలు ఊహించని విధంగా
పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిన ఊరాషికిని చూస్తాం. రే ఎదవల్లారా, మిమ్మల్ని చచ్చే వరకు కొడతారా? ఇదంతా చాటుగా గమనిస్తున్న కొనహమురు టీం యుద్ధం ప్రమాదకరంగా మారడంతో దీని గురించి వెంటనే విలేజ్కి చెప్పడానికి డిసైడ్ అవుతారు. ఊరాషికి స్పీడ్ ఇంకా అటాక్ పవర్ ముందు కన్నా చాలా ఎక్కువగా పెరిగిపోతాయి. రేయ్, మీలో ప్రతి ఒక్కరిని అంతం చేస్తారా? ఒక్క నిన్ను తప్ప. నారుటో ఉజుమాకి, నిన్ను మెల్లగా టార్చర్ పెడుతూ చంపుతా. తరువాత నీలో ఉన్న 9 టైల్స్ చాక్రాని పూర్తిగా నా సొంతం చేసుకుంటా. నిన్నలా చెయ్యనివ్వంరా, నీ చేతిలో నేను ఓడిపోయేదే లేదురా అంటూ బోరుటో ఇంకా నారుటో కలిసి అటాక్ చేద్దామన్నా ఊరాషికి ఈజీగా తప్పించుకొని ఇద్దరిని గాల్లోకి ఎగరేసి తిప్పికొట్టి దూరంగా నెట్టేస్తాడు. చా, వాడి శక్తికి మన శక్తికి ఇంత తేడానా? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? వాడితో సాధారణంగా పోరాడితే గెలవలేం. నేను వాడి అంతు చూస్తా. నారుటో, నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకో. వాడి టార్గెట్ నువ్వే అని మర్చిపోకు. ఇదే టైంలో సాకురా హీల్ చేస్తున్న సాస్కే మేల్కొంటాడు. తిరిగి ఫైట్లో జిరాయా ఫ్లేమ్ బాంబ్స్తో అటాక్ చేసిన ఊరాషికి వాటిని అబ్జర్వ్ చేసుకుంటాడు. దానితో బోరుటో ఇంకా నారుటో అటాక్ చేసి డైవర్ట్ చేస్తే జిరాయా ఊరాషికిని బంధించడానికి ట్రై చేస్తాడు. కానీ ఊరాషికి దానిని ఈజీగా తప్పించుకొని జిరాయా జుట్టు పట్టుకొని ఈడ్చి విసిరేస్తాడు. అయినా జిరాయా ఆగకుండా తన డార్క్ స్వామ్తో బంధిద్దామనుకుంటే దానిని కూడా బద్దలు కొట్టుకొని బయటపడతాడు. ఇదే టైంలో కొనహమురు టీం లీఫ్కి చేరుకొని నారుటో గురించి షికమారు టీంతో చెప్పడంతో అందరూ నారుటోని కాపాడడం కోసం బయలుదేరడానికి రెడీ అవుతారు. సాస్కేని పూర్తిగా హీల్ చేసిన సాకురా చాక్రా అయిపోవడం వల్ల స్పృహ కోల్పోతే సాస్కే నారుటో ఫైట్ వైపు బయలుదేరతాడు. తిరిగి ఫైట్లో ఊరాషికి నారుటోని బంధించి బోరుటోని అటాక్ చేస్తూ నేల నాకించేస్తాడు. తన ఎదురుగా తను ఫ్రెండ్లా చూస్తున్న బోరుటో గాయపడడంతో కోపం వచ్చిన నారుటో నుంచి 9 టైల్స్ చాక్రా లీక్ అవుతుంది. దానితో బోరుటోని వదిలి ఊరాషికి నారుటో వైపు వెళ్తుంటే బోరుటో మళ్ళీ తన షాడో క్లోన్స్ వాడి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇక ఊరాషికి బోరుటోని అంతం చేసేద్దామనుకుంటే టైంకి సాస్కే వచ్చి కాపాడతాడు. ఇప్పటి వరకు నీకు నచ్చింది చేసావురా, ఇక నిన్న అలా చెయ్యనివ్వం. మీరెంతమంది కలిసినా ప్రయోజనం లేదు, మీరందరూ బలహీనులే అంటుండగా జిరాయా ఒక మంచి రసింగంతో ఊరాషికిని అటాక్ చేసి దూరంగా నెట్టేస్తాడు. కానీ దాని నుంచి కూడా బయటపడిన ఊరాషికి తనకి జరిగిన గాయంతో పిచ్చి కూతలు కూస్తూ పిచ్చగా అందరినీ అటాక్ చేస్తూ నారుటోని కూడా అటాక్ చేసి కదలలేకుండా చేస్తాడు. ఇక నారుటోని కాపాడడం కోసం సాస్కే తన అమాతరాసు వాడి ఓరమాస్ లెవెల్లో ఫైట్ స్టార్ట్ చేస్తాడు. కానీ అందరూ కలిసి ఎంతలా అటాక్ చేసినా అందరినీ ఊరాషికి ఈజీగా ఓడించడంతో ఇదంతా చూస్తున్న నారుటో మెల్లగా కంట్రోల్ తప్పడం స్టార్ట్ చేస్తాడు. దానితో ఊరాషికి నారుటోని అటాక్ చేస్తే నారుటోని కాపాడడం కోసం జిరాయా అడ్డొచ్చి ఆ అటాక్కి బలైపోతాడు. దానితో ఒక్కసారిగా తన కోపం పీక్స్కి వెళ్ళడంతో 9 టైల్స్ చాక్రా తనని చుట్టుముడుతుంది. మళ్ళీ ఆ 9 టైల్స్ని నిన్ను కంట్రోల్ చేయనివ్వకు. నారుటో ఇప్పుడు కోపంలో పూర్తిగా కంట్రోల్ తప్పాడు. శత్రువుకి స్నేహితుడికి తేడా కూడా ఇప్పుడు వాడికి తెలీదు. మొత్తానికి ఆ నక్క బయటికొచ్చిందా? ఇంకా కోపం తెచ్చుకోరా నారుటో ఉజుమాకి. నీలో ఉన్న 9 టైల్స్ చాక్రా మొత్తం నా సొంతం చేసుకుంటా అంటుండగా కంట్రోల్ తప్పిన నారుటో తన రసింగన్తో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కంట్రోల్ తప్పిన నారుటోని ఆపడానికి బోరుటో వెళ్ళడంతో నారుటో బోరుటోని కూడా అటాక్ చేస్తాడు. అయినా మళ్ళీ బోరుటో నారుటో దగ్గరికి వచ్చి, నారుటో చింతించకు, ఎందుకంటే నీ గురించి అందరికంటే బాగా నాకు తెలుసు. కోపంతో పూర్తిగా కంట్రోల్ తప్పేంత బలహీనుడివి నువ్వు కాదని నాకు తెలుసు.
అంటున్నా నారుటో తన రసింగన్ని రెడీ చేస్తే మిమ్మల్ని పూర్తిగా నేను యాక్సెప్ట్ చేస్తా నాన్న అన్న మాటలకి నారుటో మనసుకి సడన్గా బోరుటో మాటలు కనెక్ట్ అయ్యి మళ్ళీ తిరిగి కంట్రోల్లోకి వస్తాడు. ఇక నేను ఓడిపోయేది లేదు, నిన్ను ముక్కలు ముక్కలు చేసి మేము అంతం చేస్తాం అనడంతో ఊరాషికి తన పూర్తి శక్తి వాడి ఆ అటాక్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తాడు. దానిని బోరుటో ఇంకా నారుటో వాళ్ళ పూర్తి శక్తి వాడి ఆపుతుండగా జిరాయా తన రసింగంతో సాస్కే కిరిన్తో అటాక్ చేసి ఊరాషికిని డైవర్ట్ చేస్తారు. ఇకంతే నారుటో ఇంకా బోరుటో వాళ్ళ పూర్తి శక్తి అంతా వాడి ఊరాషికి అటాక్ని దాటుకొని ఊరాషికిని పూర్తిగా అంతం చేసి ఆకాశంలోకి ఎగరేస్తారు. చాక్రాంత అయిపోవడంతో నారుటో స్పృహ కోల్పోతాడు. అలానే బోరుటో కూడా పడిపోతాడు. అలా మొత్తానికి ఊరాషికిని అంతం చేసి కలిసి పడిపోయిన తండ్రి కొడుకులు నారుటో ఇంకా బోరుటోని చూస్తాం. కట్ చేస్తే జరిగిన ఫైట్స్ వల్ల అందరినీ హాస్పిటల్లో చేరుస్తారు. అలా కోలుకున్న సాస్కే జిరాయా ఇంకా బోరుటో మాట్లాడుకుంటూ ఇక తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటుండగా సడన్గా సాకురా వచ్చి సాస్కేని ఆ పేపర్ గురించి అడుగుతుంది. అవును కదా, ఆ పేపర్ ఇంకా సాకురా దగ్గరే ఉంది కదా. సాకురా ఒక్క సెకండ్ ఆగు, నిజం చెప్పాలంటే వీళ్ళు 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 నా ఫ్యాన్స్. ఏంటి అని అందరూ షాక్ అయిపోతారు. వీళ్ళు నా మేకౌట్ టాక్టిక్స్ నవల్ని చదివి నాకు ఫ్యాన్స్ అయిపోయారంట. వాళ్ళు నా ఫ్యాన్స్ కాబట్టే నాతో బంధం ఉన్న అందరి గురించి తెలుసుకుంటూ అలా పేపర్ మీద రాసుకుంటున్నారు. నన్ను కలుసుకోవడానికే ట్రావెలింగ్ పెర్ఫార్మర్స్గా మన విలేజ్లో కూడా చొరబడ్డారు. వాళ్ళు మీ ఫ్యాన్స్ అయితే అసలైన కాంబాట్ ట్రైనింగ్లో ఎందుకు పాల్గొన్నారు? నింజా కూడా కాని వారు గాయపడే యుద్ధాలు ఎందుకు చేశారు? దానికి అదే కారణం. వాళ్ళ జీవిత లక్ష్యం నా అడుగుల్లో నడవడం అని భావిస్తున్నారు. కాబట్టి నేను నింజాని తెలుసుకున్నా నన్ను ఏమాత్రం వదలకుండా నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ట్రైనింగ్లో తీవ్రత పెరగడంతో ఇలా గాయపడ్డారు. ఇదంతా నా కోసమే చేశారు. అసలైన ఫ్యాన్స్ మాత్రమే ఇలా చేయగలరు. అసలేంటి ఈయన చెప్పే సోది? ఈయన చెప్పిందంతా నిజమేనా? అవును నిజమే. సాస్కే దీనికి ఒప్పుకున్నారా? జిరాయా గారు రాసిన మేకౌట్ టాక్టిక్స్ నాకు ఎంత నచ్చిందంటే ఆయనతో సంబంధం ఉన్న అందరి గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టా. చీ అవునా? నాకు ఇంక దీని గురించి తెలుసుకోవాలని లేదు. నా పేరు మాత్రం మీ లిస్ట్లో నుంచి తీసేయండి అని సాకురా వెళ్ళిపోతుంది. మొత్తానికి అది పని చేసినట్టుంది. థ్యాంక్స్, కానీ మీకు అంతకన్నా మంచి కారణం ఇంకేం దొరకలేదా? కట్ చేస్తే ఇక తిరిగి కారాసుకి సాయంతో వెళ్ళిపోదామనుకున్న సాస్కే ఇంకా బోరుటోని నారుటో కలుసుకొని ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇస్తాడు. అప్పుడే దాంట్లో ఏముందో చూడకు, నా నుంచి నీకు ఒక చిన్న సర్ప్రైజ్. అందరితో కలిసి మంచి విందు భోజనంతో నీకు బాయ్ చెప్తామనుకున్నా, అది కూడా ఎలాగో ఈ చిరాకులోనే ఇస్తావు కదా. అలా అనకురా, వాళ్ళ రామెంట్ చాలా బాగుంటుంది కదా. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, కుదిరితే మళ్ళీ కలుద్దాం. మరీ లేట్ చేస్తే అప్పటికి నేను హోకాగే కూడా అయిపోతానేమో. నువ్వది చెయ్యగలవని నేను నమ్ముతున్నా. నెక్స్ట్ టైం మనం కలిసే టైంకి నువ్వు నిజంగానే హోకాగే అవుతావేమో. అలా వాళ్ళు వెళ్ళిపోయే టైం రావడంతో జిరాయా వాళ్ళ గురించి తెలుసుకుందంతా సీక్రెట్ కాబట్టి సాస్కేతో వాళ్ళ మెమరీస్ని చెరిపేమనడంతో సాస్కే తన షారింగన్ వాడి ఎరేస్ చేసేస్తాడు. అలా హినాటా ఇంకా నెజీ వచ్చే టైంకి సాస్కే ఇంకా బోరుటో అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఎంత ట్రై చేసినా ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది ఎవరో ఎవ్వరికీ గుర్తురాదు. దానితో ముందుగా సాస్కే వాళ్ళు కలుసుకున్న అందరి మెమరీస్ ఎరేస్ చేసినట్టు రివీల్ చేస్తాడు. అలా సాస్కే ఇంకా బోరుటో కారాసుకితో తిరిగి ప్రెజెంట్కి బయలుదేరతారు. ఏదైనా గతంలో నాన్నని చూడడం చాలా సరదాగా ఉంది. నేను నీ వయసులో ఉన్నప్పుడు నీకంటే ఎంతో బాధ్యతగా ఉండేవాడిని. భలే అబద్ధం చెప్పారులే నాన్న. అలా కారాసుకితో మమ్మల్ని మా కాలానికి చేర్చి ఇక నీకు నచ్చింది చేసుకో అని చెప్తారు. అలా మొత్తానికి బోరుటో ఇంకా సాస్కే తిరిగి ప్రెజెంట్కి చేరుకుంటారు. కట్ చేస్తే
సాస్కే జరిగిందంతా నారుటోకి రిపోర్ట్ చేసి ఊరాషికి కథ ఇక ముగిసింది అని తెలియజేస్తాడు. అయితే బోరుటో ఇంకా నేను గతంలో ముఖాముఖి ఒకటితో తలపడ్డామా? మరి గతంలో లీఫ్ విలేజ్ ఎలా ఉంది సాస్కే? గతంలో నేను వదులుకున్న వారిని మళ్ళీ చూసే అవకాశం వచ్చింది. ఇంకా నువ్వు అలానే ఒక వేరే రోడ్లానే ఉన్నావు. అలా సాస్కే తన ఇంటికి తిరిగి వెళ్ళి సాకురాని కలుసుకుంటాడు. కట్ చేస్తే బోరుటో అలా తన ఫ్యామిలీ ఫొటోస్లో ఉన్న తన తండ్రి నారుటోని చూడడంతో గతంలో నారుటో ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ గుర్తు రావడంతో అందులో ఉన్నది చూసి వెంటనే నారుటో దగ్గరికి బయలుదేరతాడు. అలా జిరాయా సమాధి దగ్గర ఉన్న నారుటోని కలుసుకుంటాడు. అయితే జిరాయా నీకు ఎలా అనిపించారు? నువ్వు ఆయనని కలుసుకున్నావు కదా, సాస్కే నాకు అంతా చెప్పాడు. ఆయన బాధ్యత ఏం లేకుండా బద్ధకంగా అమ్మాయిల వెంట పడుతూ ఉండేవారు. ఆయన ఒక లెజెండరీ సానిన్ అంటే ఎవ్వరూ నమ్మరు. ఆయన వల్ల మీరు చాలానే కష్టాలు పడి ఉంటారే, కానీ ఆయన చాలా కూల్గా ఉన్నారు. ఇంతకీ నువ్వు నన్ను ఎందుకు కలవాలనుకున్నావు అనడంతో గతంలో నారుటో తనకిచ్చింది నారుటో ఫేవరెట్ ఫ్లేవర్ ఉన్న రామెన్ అని అది ఇవ్వడంతో నారుటో ఎంతో సంతోషపడతాడు. అలా తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ రామెన్ తింటారు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. అనుకున్న దానికన్నా చాలా పెద్ద ఎపిసోడే అయింది. కాబట్టి మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. అప్పుడు నారుటో బోరుటో సిరీస్ నుంచి మరిన్ని ఫిల్లర్స్తో మీ ముందుకు వస్తా. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, బోరుటో ఇంకా సాస్కే మొత్తం ఎన్ని ఇయర్స్ టైం ట్రావెల్ చేశారో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.